వద్దు బాపు వద్దు. వ్యవసాయం చేస్తే ఏమొస్తున్నదే? భూమి అమ్ముకొని ఏదైనా బిజినెస్ చేసుకుందామే అంటే అట్లా అనొద్దు బిడ్డ. అందరికి అన్నం పెట్టేది మనమే అని చెప్తాడు మా నాయన. సరే తీ, రైతులకు భూతల్లే దేవత అసొంటిది అసొంటోళ్ళను వ్యవసాయం చేసుడు బంద్ పెడితే అందరికీ బువ్వెట్లా అనుకునేదాన్ని నేను అప్పుడు. కానీ ఇప్పుడు ఈ వీడియోలు చూసినాక మస్తు బాధ అనిపిస్తుంది. మీరే తల్లి ఒక తండ్రి తల్లి ఒక భూమి తల్లి ఒక తల్లి మాకు తల్లితో మాకు తల్లితో సమానం గిన్ని రోజులు నిన్న మాట్లాడినా నిన్న సాయంత్రం మాట్లాడినా ఈ రోజు పొద్దున మాట్లాడినా ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉండి నేను లారీ వచ్చి 3 రోజులు మేడం మీరు అనవటి 3 రోజులు అయ్యో దేవుడా, అయ్యో రాముడా, ఎసొంటి గోసొచ్చిందిరా రైతన్నలకు. పండించిన పంట అమ్ముకునే దానికి ఆఫీసర్ల కాలు పట్టుకోవాల్సి వస్తున్నది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే రైతన్నకు అవమానం మరొకటి ఉంటుందా? అన్నం పెట్టే అన్నదాతకు ఎందుకు వచ్చినాయి అరిగోసలు? ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడేయని అంటారు కానీ అవన్నీ ఉత్తమాటలే కావచ్చు. ఏలేటోళ్ళు మంచిగానే ఉన్నారు, కుర్చీని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం ఇగో ఇట్లా కాళ్ళు మొక్కుతురు. లారీలు వచ్చుడు లేదు, ఒడ్లు కొనుడు లేదు. రోజులకు రోజులు గడుపుకుంటా రోత ఉట్టిస్తున్నారు కానీ ఒక్క గింజ కొన్న పాపన పోలేదు. అందుకే అమ్మ నువ్వే మా తల్లి అనుకుంటాం, భూమాత నువ్వే అనుకుంటాం అని కాలు మొక్కుతున్నారు రైతులు. కేటీఆర్ సార్ చెప్పిండు, ధాన్యం కొనుక్కుంటే కాళ్ళు మొక్కకుండ్రి, కాంగ్రెస్ పార్టీల కాలర్ పట్టుండ్రి అన్నాడు. కానీ ఏం తెలియని రైతన్నకు అంత ధైర్యం ఎక్కడిది? అందుకే ఆదుకునే తల్లివి నువ్వని అమాంతం కాలు మొక్కుతున్నాడు. మీ కాలు మొక్కుతా, నా ఒడ్లు కొను అని మంచిర్యాల ఎంఆర్ఓ కాలు మొక్కిండ్రు రైతులు. ఎసొంటి రోజులు వచ్చినాయి దేవుడా, ఎంతటి కష్టం వచ్చింది రాముడా. గలగల నవ్వే రైతన్న వలవల ఏడ్చే రోజులు వచ్చాయి కదరా అని మస్తు గుమిలిపోతున్నారట వడ్ల రాసులున్న రైతన్నలు. ఎప్పుడు వానలు వచ్చేది తెలియదు, వడ్లు దడిచేది తెలియదు. తొందరగా సర్కారు కొంటే పెద్ద బరువు దిగినట్టు అవుతుంది కదా అని బిక్కు బిక్కు మంది అనలాడుతున్నారట. ఇట్లయితే తెలంగాణ రైతన్నల పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రి. సార్ రేవంత్ రెడ్డి సారు, ఇదేనా మీ రైతు ప్రభుత్వం? అన్నదాతలతోని కాలు మొక్కించుకునేనా రైతు రాజ్యం అంటే అని అడుగుతుర్రు ఇటువంటి వీడియోలు చూస్తున్న తెలంగాణ పబ్లిక్ కూడా. చంద్రాల్ సార్ ఏది చేసినా ఓ స్పెషల్ ఉంటుంది. సార్ ఇప్పటి గురించి కాకుండా ఎన్నో ఏండ్ల ముంగట ఆలోచన చేస్తాడు. సార్ నెత్తిలో ఏమున్నదో ఏమో తెలియదు కానీ కంప్యూటర్ కంటే ఎక్కువ స్పీడ్గా ఆలోచన చేస్తాడు. సెల్ ఫోన్కు టార్చ్ లైట్ నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న చెప్పినట్టు గ్యాస్ మీద వంట చేసుడు నేర్పుడు వరకు చంద్రాల్ సార్ చేసినాయే. సార్ లేకుంటే మన 2 తెలుగు రాష్ట్రాలు ఏమైపోయేటియో ఏమో తలుచుకుంటూనే భయం కలుగుతున్నది. సరే కానీ ఇప్పుడు ఏం చేసిండు, ఏం చెప్పిండంటారా? అయితే సార్ మాట్లాడాలి నేను రీ. పొద్దుగల ఏపీ మంత్రి నారా లోకేష్ బుల్లెట్ బండి ఎక్కి, వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి సూపుల్లో ఉంది చదువేరా ట్రెండ్ అన్నట్టు బండి నడిపి వీడియో విడుదల చేస్తే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది నేనే అని గర్వంగా చెప్తుండు చంద్రాల్ సారు. ఇప్పటికే సార్ చేయని పని లేదు 2 తెలుగు రాష్ట్రాలల్లో. అదేదన్నా మిగిలింది అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లను తయారు చేసే కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చుడు. అందుకే ముసిముసిగా నవ్వుకుంటూ ముద్దుగా చెప్తున్నాడు. ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్ అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. అప్పుడు బుల్లెట్ బండి ఎక్కిన, ఇప్పుడు అదే బుల్లెట్ బండి కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన. దాంతో నా పేరు బుల్లెట్ బండి కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ పేరు రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది అన్నట్టు గర్వంగా చెప్పిండు. కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఇట్లా చెప్పే వరకు అందరు సప్పట్ల మూత మోగించిండ్రు. 2200 కోట్లతోని 2029 వరకు బండ్లు తయారీ షురువయ్యేటట్టు, 2032 వరకు తయారైన బండ్లను బయటికి అమ్మేటట్టు చేస్తారట. దాంతో కొత్తగా 5000 మందికి కొలువులు వస్తాయట. అందుకే అప్పుడు బాబు బుల్లెట్ ఎక్కిండు, ఇప్పుడు బాబు బుల్లెట్ తెచ్చిండని చెప్పుకుంటా తెలుగు తమ్ముళ్ళు మురిసిపోతున్నారట.